తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది. దేశ భవిష్యత్ ఏ విధంగా పోవాలి, ఎవరికి ఎలాంటి హక్కులు ఇవ్వాలి అనే వాటిపై చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడే మొదటిసారిగా అంబేద్కర్, గాంధీజీ ఇద్దరు కలిశారు. ఇక్కడ అంబేద్కర్ డిమాండ్ ఏంటి అంటే, అణగారిన వర్గాలు శతాబ్దాలుగా పీడింపబడుతున్నాయి కాబట్టి వారికి రాజకీయంగా ప్రాతినిధ్యం లేకపోతే సమాజం మారదని గట్టిగా అంబేద్కర్ నమ్మాడు. అందుకే ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ విధంగా కోరాడు. దళితులకు ప్రత్యేక ఓటర్లు అంటే సపరేట్ ఎలక్టోరేట్స్ ఇవ్వాలి, వారే తమ నాయకులను ఎంచుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వానికి వివరించాడు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఇది కూడా నిజమే కదా అని వెంటనే ఓకే చేశాడు. కానీ గాంధీజీ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఈ విధంగా సపరేట్ ఎలక్టోరేట్స్ అమలు చేస్తే హిందూ సమాజంలో చీలికలు ఏర్పడతాయి. అణగారిన వర్గాలు కూడా హిందువులలో ఒక భాగమే కాబట్టి ఈ నిర్ణయం తప్పు అని గాంధీజీ చెప్పాడు. గాంధీజీ మాటలు బ్రిటిష్ ప్రభుత్వం పట్టించుకోకుండా అంబేద్కర్ చెప్పింది కరెక్ట్ అని నమ్మారు. అందుకోసం సపరేట్ ఎలక్టోరేట్స్ ఆమోదిస్తున్నామని చెప్పారు. దీంతో గాంధీజీ వెంటనే ఇరవాడ జైల్లో మరణ నిరాహార దీక్షకు దిగాడు. దీంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా అలజడులు సృష్టించారు. ఒకవైపు గాంధీజీ ప్రాణాలు, మరోవైపు అంబేద్కర్ కోరుకున్న దళితుల శాశ్వత హక్కులు. అంబేద్కర్ జీవితంలో ఇదే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన క్షణం. భారత నేతలందరి ఒత్తిడి అంబేద్కర్ పై చాలా పడింది. గాంధీజీ దేశ జనాల్ని ఎమోషన్స్ అయ్యేలా చేశాడు. దీంతో జనాలందరూ అంబేద్కర్ ఇంటికి వెళ్లి దాడులు చేయడం స్టార్ట్ చేశారు. అంబేద్కర్ పై చాలా ఒత్తిడి తెచ్చారు, దాడులు కూడా చేశారు. నీ వల్ల ఒక గొప్ప మనిషి చచ్చిపోయేలా ఉన్నాడని దాడులకు దిగారు. దాంతో అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, నేను ఉన్నది కేవలం ఒక గొప్ప నాయకుడి ప్రాణాలను కాపాడడానికి మాత్రమే కాదు, దళితుల భవిష్యత్తును కూడా కాపాడాలని చెప్పాడు. దీంతో వెంటనే పూణే ప్యాక్ట్ జరిగింది. ఈ పూణే ఒప్పందం వల్ల సపరేట్ ఎలక్టోరేట్స్ రద్దయింది. దళితులకు సాధారణ ఎన్నికలలో రిజర్వ్డ్ సీట్స్ వచ్చాయి. విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ వచ్చాయి. పూణే ప్యాక్ట్ అనేది దేశానికి ఒక రాజీ, కానీ అంబేద్కర్ కి మాత్రం అది ఒక త్యాగం. దీనిపై అంబేద్కర్ తర్వాత ఇలా అన్నాడు, నేను ఒప్పందంపై సంతకం చేశాను, కానీ ఆ రోజు మాత్రం నా హృదయం మాత్రం రక్తంతో తడిసిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పూణే ప్యాక్ట్ వల్లే దళితులకి నేటికి రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ హక్కులు దక్కాయి. ఈ పూణే ప్యాక్ట్ తర్వాత అంబేద్కర్ దేశవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సామాజిక నాయకుడిగా ఎదిగాడు.